తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. బడా హీరో యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయొచ్చు, స్టార్ మేకర్ కుర్ర హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఇలా ఊహించని ఓ కాంబో సెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అర్జున్ రెడ్డితో ట్రెండ్ బెండు తీశాడు విజయ్ దేవరకొండ. గీతా గోవిందంతో సాలిడ్ సక్సెస్ ని అకౌంట్లో వేసుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాల్చతన్నేశాయి. పూరి డైరెక్షన్లో చేసిన లైగర్ కూడా తనని కాపాడలేదు. రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్గానే నిలిచింది. దీంతో అలర్ట్ అయిన రౌడీ స్టార్ ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే జాక్ పాట్ కొట్టాడు విజయ్ దేవరకొండ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ప్రశాంత్ నీల్ హైదరాబాద్ వచ్చాడు. విజయ్ దేవరకొండ ఇంటికెళ్లాడు. ఇద్దరి మధ్య కాసేపు కథా చర్చలు జరిగాయి. విజయ్ మేనేజర్ ప్రశాంత్ నీల్తో దిగిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఈ వార్త బయటకొచ్చింది. దీంతో ఊహించని కాంబో ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతుంది. మరి ఈ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తాడా లేక కథ అందించి వేరొకరితో డైరెక్షన్ చేయిస్తాడా అనేది సస్పెన్స్. ప్రెజెంట్ సలార్ 2 చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. తర్వాత ఎన్టీఆర్తో 1, యష్తో KGF 3 చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్తో సినిమా చేయడానికి రామ్ చరణ్ కూడా ఆసక్తిగా ఉన్నాడు. ఇలాంటి టైంలో ప్రశాంత్ నీల్ కన్ను విజయ్ దేవరకొండపై పడటం ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజంగానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా పడితే మాత్రం తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సౌత్ లో మలయాళ సినిమా బాగా రైజ్ అయింది. ఒకప్పుడు 50 కోట్ల వసూలు చేయడమే గగనం అనిపించుకునే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. 100-200 కోట్ల మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. తాజాగా ఇదే క్లబ్ లోకి చేరిపోయింది ఫహద్ ఫాజిల్ ఆవేశం. 2024లో బాలీవుడ్ సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాయి. మమ్ముట్టి బ్రహ్మయుగంతో మొదలైన ఈ సునామీ ప్రేమలో మంజుమ్మల్ బాయ్స్ తో పీక్స్ కు చేరింది. తర్వాత వచ్చిన ది గోట్ లైఫ్ 150 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో సినిమా చేరింది. ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించిన ఆవేశం 13 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. కాలేజీ పాలిటిక్స్, బెంగళూరు లోకల్ గుండాయిజం ను మిక్స్ చేసి జీతు మాధవన్ తెరకెక్కించిన ఆవేశం ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. రంగా పాత్రలో ఫహద్ చేసిన 1 మ్యాన్ షో ఆడియన్స్ కి కితకితలు పట్టింది. అందుకే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ ప్రాజెక్ట్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే $5 మిలియన్ వసూలు చేసింది. స్ట్రాంగ్ రన్ ని ఇంకా కంటిన్యూ చేస్తోంది. మొత్తానికి 2024లో 100 కోట్ల క్లబ్ లో చేరిన 7వ మలయాళం సినిమాగా ఆవేశం రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇదే ఊపు మరికొన్ని రోజులు కంటిన్యూ అయితే 150 కోట్లు రాబట్టడం గ్యారీ అంటోంది ట్రేడ్.